ప్రతి గ్రామానికి సాగు తాగునీరు అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కి నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ మండలం మంచి ఓట్లతో మెజార్టీతో ఉండి నన్ను రాజకీయంగా భిక్ష పెట్టిన నార్కట్పల్లి మండలం అంటే అమితమైన ప్రేమ. భావన వెళ్ళవనే కాదు, అన్ని గ్రామాలు కూడా భ్రమణ వెళ్ళవలతోనే సమానం. నాకు ఈరోజు భ్రమణ వెళ్ళడం ప్రాజెక్టు కట్టి నార్కట్పల్లి మండలంలో మొత్తం అన్ని కృష్ణా వాటర్తో వ్యవసాయం చేసుకునే విధంగా మూసీని మాయం చేస్తూ ఫ్లోరైడ్ని తగ్గిస్తూ ఆ రోజే రాజశేఖర రెడ్డి గారిని 7,000 గ్రామానికి తీసుకొచ్చిన రాజీవ్ పల్లెపాటలో మొట్టమొదటిసారి ఆయన ముఖ్యమంత్రి అయినాక పర్యటన రాష్ట్రంలో నార్కట్పల్లి మండలం 7,000కి వెళ్ళి స్టార్ట్ చేస్తాం. మీ అందరికీ తెలుసు, ఆ రోజే 600 కోట్లు అనౌన్స్ చేసి జిల్లాకు ఫ్లోరైడ్కి వెళ్ళి విముక్తి కలిగించాలని చేస్తాం. దాంతోపాటు ఈరోజు మన గౌరవ విప్పు గారు, మన ప్రియతమ శాసనసభ్యులు వేముల వీరేశం గారి అధ్యక్షతన మన పార్లమెంట్ సభ్యులు ఇవాళ పార్లమెంట్లో ఎప్పుడు చూసినా ఏ సమస్య ఉన్నా ఆఖరి ఉపాధి హామీ సమస్య మీద పోరాటం చేసి పార్లమెంట్లో సస్పెండ్ గురైన మన యువ నాయకుడు, యువ పార్లమెంట్ సభ్యుడు, మా సోదరుడు, సొంత తమ్ముళ్లాగా ఉన్న చామల కిరణ్ రెడ్డి గారు ఇవాళ ప్రతి విషయంలో యాక్టివ్గా మోడీ ప్రభుత్వంపై ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చేది కానీ కేంద్ర నిధులు కట్ చేసి 40% రాష్ట్రం పెట్టుకోవాలనే దాని మీద వారి పోరాటం చూసాం.